దినమున ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నాం. మన భక్తి అంతా దిగజారిపోతుంది. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎందుకు దిగజారిపోతున్నాడు? ఒక క్రైస్తవుడు ఎందుకు దిగజారిపోతున్నాడు? ఏనాడైనా ఆలోచన చేసావా? విశ్వాసిగా దేవుని కుమారుడు కుమార్తెనని ఈ సమాజంలో, ఈ లోకంలో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో. దేవుని ఉద్దేశం ఏంటి? మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మనం ఏ విధంగా ఉంటున్నాం? ఈ లోకంలో, ఈ సమాజంలో దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తులుగా ఉన్నామా? దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు. దినదినము దిగజారిపోతున్నాడు. ఎందుకు దిగజారిపోతున్నాడంటే దేవుని ఆజ్ఞలను లోబడక, దేవుని ఆజ్ఞలను గైకొనక, దినదినము దేవుని వెంబడించక, ఆయనతో సహవాసం చేయక, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోక, ఆయన శక్తిని నువ్వు ఆధారం చేసుకొనక దినదినము పడిపోతున్నాం. ఎందుకంటే మన తెలివి, మన బలము, మన ధనమును మాత్రమే నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న స్నేహితులు, బంధువులు, తెలివితేటలు, లేకపోతే వారి మాటలను తీసుకుని మన తెలివిని నమ్ముకుని మనం పడిపోతున్నాం. బలాన్ని నమ్ముకుని పడిపోతున్నాం. ధనమును నమ్ముకుని పడిపోతున్నాం. మనుషులను నమ్ముకుని పడిపోతున్నాం. ఆ శక్తివంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకోలేకపోతున్నాం. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోలేకపోతున్నాం. ఎన్ని దినములు వ్యర్థముగా గడుపుతావు. ఈ లోకంలో ప్రజలను చూసినట్లయితే ఒక కుమారుడు వ్యర్థంగా ఉన్నాడంటే తన తల్లిదండ్రులు ఎంతో అసంతృప్తితో, ఎంతో బాధపడుతూ నా కుమారుడు దేనికి పనికి రావట్లేదని ఏ విధంగా అయితే ఆ కుమారుడి కోసం దుఃఖిస్తారో, నీ కోసం, నా కోసం ఆ పరలోకమందున్న తండ్రి దుఃఖపడుతున్నాడు. ఆ పరలోకమందున్న తండ్రి దుఃఖపడుతున్నాడు. నా కుమారుడు నా ఆజ్ఞలను గైకొనట్లేదు, నాతో సహవాసం చేయలేకపోతున్నాడు. ఆ దేవుని చిత్తం, ఆ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చలేకపోతున్నాడు అని దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని దుఃఖపెట్టే వ్యక్తిగా ఉంటావా? దేవుని ఆయాసపరిచే వ్యక్తిగా ఉంటావా? దేవుని దుఃఖపెట్టే వ్యక్తిగా ఉంటావా? నిన్నెన్నడూ విడివని దేవుడు, నిన్ను వదిలిపెట్టని దేవుడు, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే ఆయన నిన్ను హత్తుకునే దేవుడు. ఒక్కసారి నీ చేయి ఆయన చేతిలో పెడితే నిన్ను వదిలిపెట్టని దేవుడు. నీ పాప క్షమాపణ, పాపములన్నీ ఆ పరలోకమందున తండ్రి ఎదుట ఒప్పుకుని యథార్థంగా ఆ దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా పాపినైనా నన్ను క్షమించు. ఆ సుంకరి ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుంటూ పాపినైనా నన్ను కరుణించు, క్షమించని ఏ విధంగా అయితే మాటలు పలికాడు. ఈ దినమున ఆ పాపములో ఉన్న ప్రజలందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. పాపములో ఇంకా ఉంటే ఈ దినమందే మారు మనసు పొందు. యథార్థంగా దేవుని పాదాల చెంతకు వచ్చి, దేవా నన్ను క్షమించు, నీకు ఆయాసకరంగా, నీకు దుఃఖకరంగా పాపములు చేశాను, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధానంలో నీ పాదాలు పట్టుకుని ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తావో, ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా నువ్వు బలము పొందుతావు. ఆయన శక్తిని అనుభవించే వ్యక్తిగా ఉంటావు. ఈ దినమున దేవునికి చోటిచ్చే ప్రజలు లేరు. దేవునికి తన హృదయంలో చోటిచ్చే ఆ సమయం లేదు. విశ్వాసులకు సమయం లేదు. ఈ లోక ఆశలు, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు ప్రజలందరూ.
దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. నా కుమారుడు, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమార్తె వారిని చూసినప్పుడు నేను దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నానని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు మనకు ఇంటిలో ఎవరైనా తప్పు చేస్తేనే మనం ఎంత బాధపడతామో, ఆ పరలోకమందు తండ్రి తను మనల్ని నిర్మించుకున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం దూషించే వ్యక్తులుగా ఉన్నాము, అపహాస్యం చేసే వ్యక్తులుగా ఉన్నాము. ఇది మన సరైన భక్తి అని ఏ రోజైనా ఆలోచన చేసుకున్నావా? ఆ పరలోకమందున్న తండ్రి, ఆ దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉన్నామా? విజ్ఞాపన చేద్దామా? ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేద్దామా? ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మనల్ని సిగ్గుపడనివ్వడు, నెమ్మదితో